మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. పార్టీ తరపున పార్టీ శ్రేణులు తొందరపడి భావోద్వేగానికి గురై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయొద్దు. బికాస్ రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని జనం మంచి కోసమే పొత్తులో భాగంగా మేము టీడీపీతో కలిసి ముందుకు వెళుతున్నాం. ఇక అటు బీజేపీతో సంప్రదింపులు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా భావోద్వేగానికి గురై అక్కడ ఉన్నటువంటి శ్రేణులు తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఒకవేళ వ్యాఖ్యలు చేస్తే దానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఒకవేళ అభిప్రాయాలు సందేహాలు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పటికీ అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి హరిప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకొస్తే ఆయన పార్టీ దృష్టికి తీసుకొస్తారు. పార్టీలో చర్చలు జరిపి మేము డెసిషన్స్ అనేవి తీసుకుంటాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి జనసేనకి సంబంధించి కీలక చర్చలు ఇవన్నీ కూడా అధినేత స్థాయిలో పవన్ కళ్యాణ్, అటు టీడీపీకి సంబంధించి అధినేత స్థాయిలో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఇక లోకల్గా నియోజకవర్గాలకు సంబంధించి కొణిదెల నాగబాబు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి మీటింగ్స్కి అటెండ్ అవుతూ చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తులో భాగంగా ముందుకు వెళుతున్నాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు హర్రామ్ జోగయ్య ఒక లేఖను రిలీజ్ చేశారు. సామాజిక పరంగా వీళ్ళైతే బాగుంటుంది అంటూ కూడా ఆయన ఒక సజెషనల్గా ఒక లేఖ అయితే రాశారు. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తారో చూడాలి, జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుందో చూడాలి. మొత్తం మీద అటు అమిత్ షా కూడా ఒక నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి స్టేజ్ పైన కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. ఏపీలో కూడా బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా ముందుకు వెళుతుంది. మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారని అడిగినటువంటి ప్రశ్నకు రాజకీయ పార్టీలకు సంబంధించి పొత్తులు అవన్నీ కూడా మీడియా త్రూ బయటకు చెప్పడానికి వీలు పడదు. మేము మహాకూటమి దిశగా కూడా వెళుతున్నాం. అంటే ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేదా బీజేపీ ఉండాలి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనుకూలంగా ఆలోచన విధానం, అదేవిధంగా జనం ఓటు ఎవరి వైపు ఉంటే లేదా సర్వేల్ని బేస్ చేసుకుని చెప్పారా మరి ఏ ఇతర కారణాలు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే కూటమి దిశగా మహాకూటమి దిశగా కూడా ముందుకు వెళ్ళాలని బీజేపీ చూస్తుంది. అదే అంశంగా కూడా ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. రామ మందిర నిర్మాణం తర్వాత కేవలం నార్త్లోనే కాదు ఇటు సౌత్లోని చాలా ప్రాంతాల్లో కూడా రాముడిపై ఉన్న అభిమానం ఇప్పుడు బీజేపీపై మరలిందని మనం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ మహాకూటమి దిశగా ఆలోచన చేస్తున్నాం అన్నప్పుడు న్యూట్రల్గా బీజేపీ ఉండకపోవచ్చు. కేవలం అటు వైసీపీ పార్టీకి వెళ్లకుండా అంటే ప్రతి ఏపీలో ఇప్పటివరకు బీజేపీకి సరైన స్థానాలు లేవు. సో ఒక కండిషన్స్ని కూడా అప్లై అంటూ కూడా కొన్ని స్థానాలు అయితే అది అడుగుతున్నటువంటి పరిస్థితి బీజేపీ. మరి ఈ నేపథ్యంలో అటు టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే విజయం పక్కా అనేటువంటి దిశగా కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్ళినంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందనేది పక్కన పెడితే కేంద్రం నుంచి సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిస్తే కనుక విజయం తథ్యం అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకా ఎలాంటి సర్వేలు రాబోతున్నాయి, తర్వాత ఏమేం జరగబోతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి.